కోడూరు చైతికారెడ్డి చదువుతున్నది ఎల్కేజీ. ఇప్పుడున్న సమాజంలో ప్రతి తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలు ఇంగ్లీష్లోనే మాట్లాడాలని, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం సిబిఎస్ఈ హై స్కూల్ అటువంటి నెహ్రూ విద్యా సంస్థలు స్థాపించారు. అలాగని మన సనాతన ధర్మాన్ని, మాతృభాషను తక్కువ చేయడం కాదు. మా ఇంట్లో మా అబ్బా కోడూరు హరినాథరెడ్డి గారు ఇంట్లో తెలుగు మాట్లాడినప్పుడు స్పష్టంగా మాట్లాడాలని, స్కూల్ టైంలో ఇంగ్లీష్లో మాట్లాడాలని వివరిస్తూ ఉంటారు. అలాగే మహాభారతంలోని అన్నతమ్ముళ్ళ అనుబంధం గురించి, తండ్రికి ఇచ్చిన మాట కోసం శ్రీరాముడు అరణ్యంకు వెళ్ళడం గురించి, అలాగే మహాభారతంలోని శ్రీకృష్ణుడు అర్జునుడు మధ్య గల గురు శిష్యుల బంధం గురించి, ధర్మం కోసం శ్రీకృష్ణుడు చేసిన సంఘటనల గురించి, తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను ఎలా గౌరవించాలో వివరిస్తూ ఉంటారు. ఇప్పుడు నా చిట్టి బెర్రలో ఉన్న కొంతమంది అవతార పురుషుల తల్లిదండ్రుల పేర్లను వివరిస్తున్నాను. శ్రీరాముని తల్లిదండ్రులు దశరథుడు, కౌశల్య. శ్రీకృష్ణుని తల్లిదండ్రులు వసుదేవుడు, దేవకి. సూర్యుని తల్లిదండ్రులు కశ్యపుడు, అతిథి. శంకరాచార్యుని తల్లిదండ్రులు శివగురువు, ఆర్యాంబ. వివేకానందుని తల్లిదండ్రులు విశ్వనాథ దత్త, భువనేశ్వరి దేవి. హనుమంతుని తల్లిదండ్రులు కేసరి, అంజన. వ్యాసుని తల్లిదండ్రులు పరాశరామనింద్ర, సత్యవతి. గౌతమ బుద్ధుని తల్లిదండ్రులు శుద్ధోధనుడు, మాయాదేవి. యమధర్మరాజు తల్లిదండ్రులు సూర్య భగవానుడు, ఉష. శనైశ్వరుని తల్లిదండ్రులు సూర్య భగవానుడు, ఛాయ. నేను వివరించిన సనాతన ధర్మాన్ని మా అబ్బా కోడూరు హరినాథరెడ్డి గారికి అంకితం చేస్తున్నాను. జై శ్రీరామ్. తల్లిదండ్రులకు జై. జై హింద్.